ఈ నెల 27వ తేదీన ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ 14 ఏళ్లు ఉద్యమం చేసి స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. 10 ఏళ్ల పాలనలో బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందన్నారు వినయ్ భాస్కర్. కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర నాయకులు దాస్యం విజయ్ భాస్కర్, కార్పొరేటర్ ఇమ్మడి లోహితారాజు, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. జరగబోయే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ ఉత్సవాలకు 58, 59, 60, 50 డివిజన్లలో ఈరోజు సాయంత్రం పెద్ద ఎత్తున మరి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సమాయత్తమై జెండాను ఎగురవేయటం కాకుండా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మరి జరిగిన సంఘటనలు, తెలంగాణ వచ్చిన తర్వాత లబ్ధి పొందినటువంటి మరి దళిత బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, బీసీ బంధు ద్వారా లబ్ధి పొందినటువంటి మిత్రులు కానీ, అదేవిధంగా మరి మైనార్టీ సోదరులు కూడా లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా వచ్చి మరి పార్టీ శ్రేణులను ఆశీర్వదించడమే కాకుండా ఖచ్చితంగా మేము భారీ ఎత్తున వస్తామని చెప్పి గత 15-16 నెలల నుంచి దగాబడ్డటువంటి అనేక వర్గాలందరూ కూడా మరి ఎల్కతుర్తి వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు, ఈ సభ వైపు చూస్తున్నారు. అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఏ తీరైతే ఉద్యమ స్ఫూర్తి ఉన్నదో ఆ తీరుగా మరి అందరిలో కనబడుతున్నది. ప్రత్యేకించి చెప్పాలంటే 25 సంవత్సరాలు అడుగు పెడుతున్న బీఆర్ఎస్ పార్టీ ఏ తీరుగా ఉన్నదంటే 25 ఏళ్ళ యువకుడు ఏ తీరుగైతే ఉత్సాహంగా ఉరకలేస్తాడో ఆ తీరుగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. ఇదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ కూడా మతాల మధ్య చిచ్చుపెట్టి అనేక మరి ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతుంది. కాబట్టి ఈ 2 పార్టీలకు గుణపాఠం చెప్పేదానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దానికి కేసీఆర్ గారి నాయకత్వం మరి వహిస్తున్నారు. కాబట్టి కేసీఆర్ గారిని చూసేదానికి, వారి ప్రసంగాన్ని వినేదానికి లక్షలాది మందికి వస్తున్నారు. వచ్చేటువంటి ప్రజానికానికి కూడా మరి గులాబీ శ్రేణులు అన్ని రకాలుగా వసతులు, అంటే వేసవిని దృష్టిలో పెట్టుకొని చల్లటి నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు, మరి దారి పొడవునా కూడా ఫస్ట్ ఎయిడ్, అదేవిధంగా బస్సుల రాకపోకలను నియంత్రించేదానికి, ట్రాఫిక్ రెగ్యులరైజ్ చేసేదానికి కూడా గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పండుగకు ప్రతి ఇంట్లో కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. వాళ్ళందరూ కూడా రావాలి, మరి సభను విజయవంతం చేయాలని చెప్పి పేరు పేరున కృతజ్ఞత ధన్యవాదాలు ఆహ్వానిస్తాను.